అదే మీకేం కావాలి? ఎందుకు నా వెంట పడుతున్నారు? రుద్ర, నన్ను కాపాడు రుద్ర. రుద్ర హెల్ప్! అలా చూడు, ఫైర్ బ్యాట్స్ వచ్చాయి. థ్యాంక్స్ రుద్ర. చూడండి, ఈ మెసేజ్ లోన్లీ వాల్కనో దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఏదో ప్రమాదంలో చిక్కుకున్నట్టున్నారు. మనం వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాలి. లోన్లీ వాల్కనో, మాకు మెసేజ్ అందింది, వెంటనే వచ్చాం. ఏమైందో చెప్పండి. రుద్ర, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నువ్వు వస్తావని నాకు నమ్మకం ఉంది. ఏం జరిగిందంటే మీరందరూ ఎవరు? నా అడవిని ఎందుకు ఇలా నాశనం చేస్తున్నారు? చెప్పండి. ఇప్పటి వరకు ఈ జంగల్ నీదే ఉండొచ్చు, కానీ ఇకపై మాదే. మేము ఈ చోటుని ఎంజాయ్ చేయడానికి మాకు కావలసిన విధంగా మార్చుకుంటున్నాం. ఏంటి? నేను ఇక్కడ ఉన్నంత వరకు ఈ అడవిని ఎవరూ నాశనం చెయ్యలేరు. గోలు, మోలు, వీళ్ళని అంతం చేసేయండి. నీ వీరులు ఎందుకింత బలహీనంగా ఉన్నారు? అనవసరంగా మాతో ఇలా గొడవ పడకో. తిన్నగా నీ చోటు నువ్వు అలా ఉండో. ఎందుకంటే ఈ రోజు నుంచి ఈ ఏరియా అంతా మా కంట్రోల్లో ఉండబోతోంది. రుద్ర, నా మ్యాజిక్ వల్ల హ్యూమన్స్ ని, యానిమల్స్ ని మాత్రమే అడ్డుకోగలను. కానీ వాళ్ళు హ్యూమన్స్ కాదు, యానిమల్స్ కాదు, రెండూ మిక్స్ అయి ఉన్నాయి. అందుకనే వాళ్ళ దగ్గర నా మ్యాజిక్ అసలు పని చేయడం లేదు రుద్ర. మనసుంటే మార్గం ఉంటుంది. మీకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళపైన దాడి చేస్తాను. సారీ, నాకు కొంచెం కోల్డ్ గా ఉంది, అందుకే ఇలా. థ్యాంక్ యూ వాల్కనో. మీరెందుకు థ్యాంక్స్ చెప్పడం? నాకు దగ్గుతో పాటు జలుబు తుమ్ములు కూడా వచ్చాయి. అందుకే తుమ్మడం వల్ల ముక్కు నుంచి నీరు పడింది.
యానిమల్స్ అక్కడున్నారు. ఆపండి, మీరు ఇలా చెట్లని నరకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అదే మీకు మంచిది. ఓ రుద్రా, నువ్వు మమ్మల్ని చూసుకోవడానికి వచ్చావా? పాత ఎంత నాకు గుర్తుకొచ్చాయి రుద్రా. రుద్రా, మేము నీ కోసమే ఎదురు చూస్తున్నాం. పోయినసారి నీ వల్లే రేసులో మేము గెలవలేకపోయాం. వీళ్ళకి మనం ఎవరికి గుర్తుందా? నిన్నిక్కడికి రప్పించడానికే రుద్ర మేము ఈ వలని వేసింది. ఎందుకంటే నీ ఫ్రెండ్ లోన్లీ వాల్కినోని కాపాడడానికి నువ్వు ఇక్కడికి వస్తావని మాకు బాగా తెలుసు రుద్ర, తెలుసు. ఈ రోజు నీ మీద మేము పగ సాధించబోతున్నాం రుద్ర. ఎవరది? నేనే. నా చేతిలోంచి నువ్వు నా ఓషన్ నిధిని దొంగిలించుకొని వెళ్ళిపోయావు కదా. చూసి భయపడొద్దు రుద్ర, నేను సగం మనిషిని సగం మృగాన్ని కదా. అందువల్లే నీ మ్యాజిక్ తో నా జ్ఞాపక శక్తిని పోగొట్టావు కదా. కొద్ది రోజుల ముందే అవన్నీ నాకు మళ్ళా గుర్తుకొచ్చాయి. నీ మీద పగ సాధించడం కోసమే నేను మ్యాజిక్ నేర్చుకున్నాను. అందరినీ ఒకటిగా కలిపి నీ మీద పగ సాధిస్తాను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహపడకండి. ఈ బాయిస్కా సకుం పుష్టు. రుద్ర, నేను వీళ్ళకి మ్యాజికల్ ప్రొటెక్షన్ ఇచ్చాను. నీ మ్యాజిక్ తో వీళ్ళని ఏమీ నువ్వు చేయలేవు. నీ మీద పగ సాధించే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నీ గేమ్ ని ప్రారంభించు. లెట్స్ ద గేమ్ బిగిన్. రుద్ర, బయటకొచ్చి ఈ యానిమల్స్ తో ఫైట్ చెయ్యి. రుద్ర, వెళ్ళకు. ఇదిగో నేను బయటకు వచ్చాను. రండి, ఎవరు నాతో తలపడాలనుకుంటున్నారు? రుద్ర, నా మిత్రమా, నన్ను క్షమించు. నా వల్ల నువ్వు కూడా చిక్కుల్లో పడిపోయావు. రుద్ర, నువ్వు ఎగరాలనుకుంటున్నావా? ఈ ఆడిటోరియం మీద నుంచి నువ్వు అసలు ఎగరనే లేవు రుద్ర. ఈగల్ మ్యాన్, దాడి చెయ్యి. ఎందుకు పెరిగి వాళ్ళ పారిపోతున్నావు రుద్ర? నన్ను ఫేస్ చెయ్యి.
మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్దామనే వచ్చాను. రండి వెళ్దాం, మనం కింద పార్టీ చేసుకుందాం. నాకు చాలా ఆకలిగా ఉంది. ఆకలి వేస్తే వెళ్ళి తిను. మా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీరు నాతో పాటు వస్తేనే కదా మిమ్మల్ని నేను తినగలను. కానీ మిమ్మల్ని తినడం మొదలు పెడితే అందరితో పాటు నేను షేర్ చేసుకోవాలి కదా. ఏంటి అలా అంటే మమ్మల్ని తినడానికి కోసం వచ్చావా? పరిగెత్తండి. రుద్ర, ఇప్పుడు నేను ఒక విషయాన్ని గమనించాను. నీ మ్యాజిక్ ఈగల్ ని బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తోంది. దాన్ని యూజ్ చేసుకో. థ్యాంక్స్ బారా, నేను నోట్ చేశాను. ప్రొటెక్షన్ స్టీల్ ముందునే ఉంది. ఇప్పుడే అసలైన ఫైట్ మొదలైపోతుంది. ఈ బాయిస్కా మ్యాచ్ క్రియేటో. ఇదేదో కొత్త సమస్యలా ఉంది. గైస్ చూసి ముందు ఒక స్నేక్ మాత్రమే ఉండేది. ఇప్పుడు చాలా మంది వచ్చేసారు. ఇక్కడ ఊరే ఆపదలో ఉంది. రంగిల ఏంటి ఉబ్బు రుద్దుతున్నాడు? సూపర్ రంగిలా. ఏంటి డాన్స్ ఆడుతున్నారు? ఇక్కడికి డాన్స్ ఆడడానికి మిమ్మల్ని రమ్మన్నాను. టైగర్ మ్యాన్, రుద్రాన్ని వెళ్ళి దాడి చెయ్యి. తనేంటి అంత వేగంగా పరిగెడుతున్నాడు? अंतर मंतर काले कलांतर चू. सॉरी ఇప్పుడు టెంటికల్స్ ని ఇక్కడికి రప్పించాలాగుంది.
విషయ్ మమ్మల్ని కాపాడండి. వద్దు, ఏం కావాలన్నా తీసుకోండి, కానీ రుద్రాన్ని మాత్రం వదిలేయండి. రుద్ర కథ ముగిసిపోయింది. ఏంటి చాలా సంతోషపడుతున్నావు? రుద్రతో కలిపి నా ఫ్రెండ్స్ కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఎలాగైనా వాళ్ళని కాపాడు. యుద్ధంలో గెలవాలి అంటే మన సేవకుల్ని కూడా కొంతమందిని పోగొట్టుకోవాలి కదా. నువ్వు సంతోషించు, మన శత్రువు నాశనమయ్యాడు. ఇప్పుడు ఈ స్థలం నా సొంతమైపోయింది. ఫిషాయ్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. రండి, త్వరగా రండి. నేను మీ రాకు కోసం ఎదురు చూస్తున్నాను. త్వరగా రండి, త్వరగా త్వరగా. వద్దు, దయచేసి మమ్మల్ని తినకు. రుద్ర, ఎందుకని ఇలా చేసావు? వాళ్ళని ఎందుకు కాపాడావు? వాళ్ళని నాకు వదిలే, నేను వాళ్ళని తినేస్తాను. వాళ్ళు మనందరినీ చాలా కష్టపెట్టారు కదా. వద్దు వెల్కను, వీళ్ళని మనం అంతం చేయకూడదు. ఈ లోకంలో యానిమల్స్ ఒక బ్యూటిఫుల్ క్రియేషన్. వీళ్ళని ఫిష్ అయ్యే గైడ్ చేశాడు, అందుకే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు. రుద్ర, నిజంగానే నీది చాలా పెద్ద మనసు. మేము చేసిన దానికి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. సారీ. చిన్న పిల్లలతో ఆటకాయితనం అంతా అయిందా? ఇప్పుడు ధైర్యం ఉంటే నాతో ఫేస్ చెయ్యి. ఏం చేస్తున్నారు? శత్రువుని కాపాడుతున్నారా? ఫిషాయ్, ఇక చాలు ఆపో. ఇక మీరు చెప్పింది మేము అసలు వినము. రుద్ర మంచివాడు కాడనుకుని మేము తనని అంతం చేయాలని అనుకున్నాం, కానీ తను మా ప్రాణాలనే కాపాడాడు. ఫిషాయ్, మ్యాజిక్ తెలియక ముందు చెడ్డోడుగా ఉన్నావు, మ్యాజిక్ తెలిసాక ఇంకా చెడ్డోడుగా మారావు. నీ మ్యాజిక్ పవర్ ని అంతం చేస్తే నీలో ఉన్న సగం చెడుని అంతం చేయొచ్చు. వద్దు, నన్ను వదిలేయ్. నన్ను వదిలేయమంటున్నానా? వదిలేయ్. రుద్ర, నేను నిన్ను వదలను. నా మ్యాజికల్ పవర్స్ నేను లాక్కున్నావు. నిన్ను నేను వదలను. అసలు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నాకు మాత్రమే కాదు, వీళ్ళందరికీ కూడా సాయం చేశావు. ఫిష్ వీళ్ళని ఈవెల్ గా మార్చేశాడు. ఫ్రెండ్ కి సాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తాడు? రుద్ర, వెరీ సారీ. మేము ఇలా బిహేవ్ చేయడం చాలా తప్పు. ఇప్పుడిక ఇక్కడి నుంచి మేమందరం వెళ్ళిపోతాం. యానిమల్స్, మీరు ఎప్పుడు రావాలనుకున్నా ఇక్కడికి రావచ్చు, ఇక్కడ ఆడుకోవచ్చు. నా చోటికి మీరు వచ్చి ఆడుకుంటుంటే నాకు కూడా చాలా కంపెనీగా ఉంటుంది.